ఓం శాంతి 13/7/2024 ప్రాంతం మురళి. ఓం శాంతి. బాప్దాదా మధువనం. మధురమైన పిల్లలు, రక్షాబంధనం యొక్క పండుగ ప్రతిజ్ఞ యొక్క పండుగ అది సంగమ యుగము నుండే ప్రారంభమవుతుంది. ఇప్పుడు మీరు పవిత్రంగా అయ్యే మరియు తయారు చేసే ప్రతిజ్ఞను చేస్తారు. ప్రశ్న: మీ కార్యాలన్నీ దేని ఆధారంగా సఫలమవ్వగలవు? పేరు ఏ విధంగా ప్రఖ్యాతమవుతుంది? జవాబు: జ్ఞాన బలంతో పాటు యోగ బలం కూడా ఉన్నట్లయితే అన్ని కార్యాలు చేసేందుకు తమంతట తామే సిద్ధమైపోతారు. యోగ బలము చాలా గుప్తమైనది. దీని ద్వారా మీరు విశ్వాధిపతులుగా అవుతారు. యోగములో ఉంటూ అర్థం చేయించినట్లయితే వార్తాపత్రికల వారు తమంతట తామే మీ సందేశాన్ని ముద్రిస్తారు. వార్తాపత్రికల ద్వారానే పేరు ప్రఖ్యాతమవనున్నది. దీని ద్వారానే అనేకులకు సందేశం లభిస్తుంది. ధారణ కొరకు ముఖ్య సారము: పాస్ విత్ ఆనర్లుగా అయ్యేందుకు తండ్రి సమానంగా జ్ఞానసాగర్లుగా అవ్వాలి. ఏదైనా అవగుణము లోపల ఉన్నట్లయితే దాన్ని చెక్ చేసుకొని తొలగించుకోవాలి. శరీరాన్ని చూస్తూ కూడా చూడకుండా ఆత్మగా నిశ్చయం చేసుకొని ఆత్మతో మాట్లాడాలి. మీ ప్రతి పని సహజముగా అయ్యే విధంగా యోగ బలాన్ని జమ చేసుకోవాలి. వార్తాపత్రికల ద్వారా అందరికీ పావనంగా అయ్యే సందేశాన్ని ఇవ్వాలి. తమ సమానంగా తయారు చేసే సేవను చేయాలి. వరదానము: దేహ బాణాన్ని దేహీ అభిమాని స్థితిలోకి పరివర్తన చేసే అనంతమైన వైరాగి భవ. నడుస్తూ నడుస్తూ ఒకవేళ వైరాగ్యం ఖండితమైందంటే దానికి ముఖ్య కారణము దేహాభిమానము. ఎప్పటి వరకైతే దేహబాణము యొక్క వైరాగ్యము ఉండదో అప్పటి వరకు ఏ విషయానికి చెందిన వైరాగ్యము సదాకాలికముగా ఉండదు. సంబంధాల పట్ల వైరాగ్యము దేహమంత పెద్ద విషయము కాదు. ఇలా అయితే ప్రపంచంలో కూడా చాలామందికి వైరాగ్యం కలుగుతుంది. కానీ ఇక్కడ దేహ బాణం యొక్క భిన్న భిన్న రూపాలు ఏవైతే ఉన్నాయో వాటిని తెలుసుకొని దేహ బాణాన్ని దేహీ అభిమాని స్థితిలోకి పరివర్తన చేయుటము ఇది అనంతమైన వైరాగిగా అయ్యేందుకు విధి. స్లోగన్: సంకల్పము రూపీ పాదము దృఢంగా ఉన్నట్లయితే కారు మబ్బు లాంటి విషయాలు కూడా పరివర్తన అవుతాయి. ఓం శాంతి.